ఈరోజు చాలా మంది అండి క్షణికావేశాలతో పాపపు జీవితాన్ని జీవిస్తూ సిగ్గుపడాల్సిన విషయాలేందో అతిశయపడుతూ నేను చేసేది నన్ను ప్రశ్నించే వాళ్ళు లేరు, నేను చేసేది నన్ను చూడలేదు అనుకుంటారు. కానీ ఒక్క మాట చెప్పగలను ప్రియులారా, ప్రతి పాపము ఎలాగ ముగుస్తుంది అంటే అవమానముతోనే ముగించబడుతుంది. ప్రతి పాపము అవమానముతో ముగించబడుతుంది. ఆ అవమానాన్ని తాళలేక ఉరి వేసుకొని మందు తాగి లేదా నీచంగా ఎక్కడో దూకి చావకు ముందుగానే దేవుడు అంటున్నాడు, నీ సహవాసాలు సరి చేసుకో. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, చెప్పమంటారా? రండి ఒకసారి వద్దాం. కీర్తనల గ్రంథము 26వ కీర్తన చూడండి, 4-5 వచనాలు, అద్భుతకరమైన మాటలు. 26వ కీర్తన 4వ వచనము 5వ వచనం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఎవరితో సహవాసం చేయను నేను? పనికి మాలిన వారితో. నీతో తిరగడం నేర్చుకున్నాడు, ఇంకా నలుగురితో అయినా తిరుగుతాడు. వాడితో తిరగడం నేర్చుకున్నా ఇంకా నలుగురితోనైనా తిరుగుతాను. ఎందుకు? నీ స్వభావము పనికి మాలినదైతే. దావీదు అన్నాడు, నేనేదో పొరపాటు చేశాను, తప్పు చేశాను నా జీవితంలో, కానీ నా జీవితంలో ఆ శిక్షకు ఒక్క పాపము చేసినందుకు నా కడుపున పుట్టిన 4 బిడ్డలు చచ్చారు. అందుకే నేను పనికి మాలిన వారితో నేనేం చేయను? సాంగత్యం చేయను. ఈరోజు సహవాసాలు అన్ని ఎవరితో చేస్తున్నారు? చాలా వరకు పనికి మాలిన వారితో. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని సేవలోకి వచ్చిన 25 సంవత్సరాలలో చాలామంది ఈ పట్టణంలో, ఒకప్పుడు నేను ఆటో తోలేనని చెప్పాను కదండి, నాతో పాటు ఆటో తోలిన వ్యక్తులు, తిరిగిన వ్యక్తులు, గొడవలు చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ రోజు వరకు వీడు నా స్నేహితుడు అని చెప్పుకునే వ్యక్తులు నాకెవరు లేరు. 25 సంవత్సరాల మాట ఉన్నారప్పుడు. ఎప్పుడైతే నేను ప్రభు సహవాసానికి వచ్చానో ఆ వెకిలి చేష్టలు, ఆ సరసోక్తులు, అంటే ఆడపిల్లలతో సరసాలాడడం, వరసలు ఉన్నాయి కదా అని సరసాలాడడం, ఇలాంటివి మీరు వచ్చిన ఆత్మీయ జీవితంలోనికి వచ్చిన 10-15 సంవత్సరాల్లో ఎప్పుడైనా చూసారా? పనికి మాలిన వాటితో సహవాసం చేయకూడదు. పనికి మాలిన సహవాసం నిన్నేం చేస్తుంది? చెప్పండి, నిన్నేం చేస్తుంది? పనికి మాలిన దాన్ని పనికి మాలిన వాడిని చేస్తుంది. పనికి మాలిన వారితో స్నేహం నిన్ను పనికి మాలిన వ్యక్తిగా చేస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, వద్దు. ఆ కంటిన్యూషన్ చేయండి. 2వ మాట అన్నాడు, వేషధారులతో ఏం చేయను నేను? పొందు చేయను నేను. నటిస్తారు చాలా మంది. వేషధారణ, పైకి భక్తి అనే ముసుగు వేసుకొని వేషధారణ. వద్దు ప్రియులారా. నిప్పుతో చెలగాటం మంచిదో కాదో నాకు తెలియదు, కానీ దేవునితో ఆటలు ఆడావనుకో కొడతాడు దేవుడు, నిన్ను కొడతాడు. దేవుడు నిన్ను కొట్టక ముందుగానే మార్పు చెందు. వేషధారులతో పొందు చేయను. 3వది అన్నాడు, ఏ సంఘము? దుష్టుల సంఘం. 10 మంది చెడగొట్టేటటువంటి వాళ్ళు ఒక గ్రూప్ అయితే అది ఒక సంఘం. లారీల సంఘం, ఆటోల సంఘం, ఇంకా కూరగాయల సంఘం, ఇలాంటివి చూస్తుంటాం కదండి. వాళ్ళు ఆ పని చేసుకోవడానికి సంఘంగా ఏర్పడ్డారు, కానీ కొంతమంది పాడు చేయడానికి సంఘంగా ఏర్పడతారు. ఏముందబ్బా, కామన్. పాపం కామనా?
పాపం అనేది కామనా? నో. దేవునందు ప్రియమైన వారలారా, మళ్ళీ తర్వాత అన్నాడు, భక్తిహీనులతో అంటే భయభక్తులు లేని వారితో కూడా నేనేం చేయను? సహవాసం చేయను. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఒకప్పుడు లోకములో పాపములో ఉన్న నిన్ను వెదకి రక్షించి తీసుకొచ్చాడు ఆయన. ఈరోజు దేవుని నమ్మిన వారికి ఉరి ఏమిటి అని మాట్లాడుతున్నాం. దేవుని నమ్మిన వారికి ఉరి ఏమిటి అనగా దుష్ట సాంగత్యమే ఉరి. భయభక్తులు లేని వ్యక్తుల సాంగత్యమే ఉరి. పనికి మాలిన వ్యక్తుల స్నేహమే ఉరి. పనికి మాలిన వ్యక్తుల స్నేహమే ఉరి. మరి నువ్వు ఎక్కడున్నావు? ఉరిలో ఉన్నావా? తప్పించుకుందాంలే, ఊరకట్ట తగిలించుకొని తప్పించుకుందాంలే అనుకున్నావేమో. పొరపాటుగా తప్పించుకోక ముందుగా కిందనున్నటువంటి స్టూలు జారినా పైన తాడు బిగుసుకున్నా నువ్వేమవుతావు? పోతావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, వద్దు. యెహోషువ అన్నాడు, వద్దు, మీరు ఆల్రెడీ విడిచిపెట్టి వచ్చారు ఆ పాపం, మరలా చేయడం ఏంటి? అందుకే పౌలుని మీరు చూడండి, ఒకప్పుడు నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును ఒకప్పుడు, ఇప్పుడు క్రీస్తు యేసు కొరకై శ్రమలను సహితం సహించే జీవితం కలిగిన వాణ్ణి నేను. నువ్వు చేసే పాపం, వింటున్నారా పిల్లలు? మీరు కోరుకునే ఏ ఫ్రెండ్ మీ ఫీజు కట్టడు. నువ్వు పాపం చేసే ఏ వ్యక్తి నీకు డబ్బులు ఇవ్వడు. నువ్వు డబ్బులు ఇచ్చి పాడైపోవడం తప్ప, నువ్వు పతనం అయిపోవడం తప్ప. వాడికి అది అలవాటు, ఆ అమ్మాయికి అది అలవాటు, నీకొద్దు. వాళ్ళకి అలవాటు అది. ఆ రొంపిలోకి దిగావు అనంటే అవమానంతో తనువు చాలించాలి. అవమానంతో తనువు చాలించాలి. నేను చూశాను ఒక కుటుంబాన్ని, ఇంటి మీదికి వచ్చి నా భర్తను నీ కౌగిట్లో పెట్టుకుంటావే అని చెప్పుతో కొట్టింది ఒక ఆమె. ఆ రాత్రి గడిచింది, ఉదయం అయిపోయింది, ఆ ఇంటి తలుపులు తీలా. ఏమైందని పాలవాడు వచ్చి అరిచిపోయాడు, కూరగాయలేం వచ్చి అరిచిపోయింది. రెండో రోజు కల్లా ఆ ఫ్యాన్కు ఒక తాడుకు ఏలాడుతుంది. ఆ ఇంట్లో చెప్పుతో కొట్టించుకున్న పాపం చేసిన పనికి మాలది. అవసరమా? పాపము బహుభయంకరమైనదండి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, అది ముసిని పండంతా చేదు చేదు, అది నిన్ను పతనం చేసేంత వరకు నిద్రపోదు. దేవుడు మాట్లాడుతున్నాడు, చేయకూడని వ్యక్తుల స్నేహం చేయమాకు, అది నీకు ఉరి. దేవుని పిల్లలారా, దేవునితో సహవాసం. ఎవరితో చేయాలి సహవాసం? చూద్దాం. ఆ మాట చెప్పి రెండో విషయానికి వెళ్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం ప్రియులారా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. అక్కడ చూడండి ఏమన్నాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ఏ లాభం? దేవునితో సహవాసం ఏం లాభం? కంటిన్యూషన్ 4వ వచనం, మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను మీకు రాయిచున్నాం. లోకములో ఉన్న సంతోషం క్షణికమైనది, 5-10 నిమిషాలే. కానీ ప్రభువుతో ఉన్న సంతోషం శాశ్వతమైనది. అందుకే ఇప్పుడు ఎవరితో చేయాలి సహవాసం? మనం దేవునితో చేయాలి, దేవుని పిల్లలతో చేయాలి. బ్రోకరిజం చేసే పిల్లలతో చేయకూడదు. వాడు నిన్ను చూస్తున్నాడే, వాడు నీకు నవ్వాడే, నాశనం. అమ్మాయికి నేను ఇచ్చిరమ్మంటావురా లెటరు, నాశనం. మంచి స్నేహితుడు అనబడేటటువంటి వాడు మన గమ్యాన్ని చేరుకోవాలని చెప్తాడు. గమ్యాన్ని చేరుకోవాలని చెప్తాడు. నువ్వు పాపం చేసి బతికితే
నీ పిల్లలు శాపంతో బ్రతకాలి ప్రియులారా, శాపంతో బ్రతకాలి. నీ పాపం నీ పిల్లలను నిలబడనీయదు, అంటే స్థిరపరచదు. వద్దు, దుష్ట సాంగత్యాన్ని మానివేయాలి. అది దేవుని నమ్మిన వారికి ఎలాంటిది? ఉరి. ఉరి. రెండవ ఉరి చెప్తాను, సరేనా? రెండవ ఉరికి వెళ్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనము. పెదవుల వలని దోషము. 539వ పేజీలో, పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. అపాయకరమైన, లేపండి తలలు, ఏంటట? పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. ఉరి. రెండవది మాట్లాడుతున్నాడు దేవుడు. ఉరి ఏంటో తెలుసా? దేవుని నమ్మిన వారికి మొదటిది చేయకూడని వ్యక్తులతో సహవాసం, రెండవది నోటితో అబద్ధాలు కాని మాటలు మాట్లాడడం ఉరి. కొంతమంది తమ పబ్బం గడుపుకోవడానికి, తమ అవసరత తీర్చుకోవడానికి ఎదుటి వ్యక్తులను బ్లేమ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని చెడ్డ చేస్తే మనకేదో లాభం కలుగుతుంది అని, ఎదుటి వ్యక్తులకి పాడైపోయే రీతిగా కొన్ని సూచనలు ఇస్తే మనమేదో బాగుపడతామని. కానీ దేవుడు అన్నాడండి చాలా చక్కగా మాట్లాడుతూ, పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. ఉరి. చెప్పండి, పెదవుల వలన దోషాన్ని మూటగట్టుకున్న వ్యక్తులు ఎవరైనా ఒకరిద్దరు తెలుసా మీకు? రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదామా? ఆ తాకీదు వ్రాయించినదేమనగా, 7వ వచనం నుంచి చదువుతున్నాను ఆయన. అందుకు అతని భార్య అయిన యెజబేలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయటలేదా? లేచి భోజనము చేసి తినుబువా, మనసులో సంతోషంగా ఉండు. ఏమంటుందండి? నేను అనే మాట దేని సూచిస్తుంది? అహంకారం. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదని అతనితో చెప్పి అహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టించి నీవు దేవునిని రాజును దూషించివని అతని మీద సాక్ష్యము పలుకుటకు. ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? పనికి మాలినోళ్ళు. ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి, తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకొని పోయి రాళ్లతో అన్యాయంగా చంపేసింది కదండి ఒకరిని. అవును, యెజబేలు. అమ్మ స్త్రీలారా, మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. మీ భర్త మంచోడయి మీరు చెప్పిన మాట వింటున్నారని మీరు అతిశాత్తకాలు చేశారనుకోండి, ఒకవేళ మీ భర్తను ఏడిపించి అది కొనిపించి ఇది కొనిపించి ఏదో చేసి మేమేదో ప్రార్థన చేశామని అనుకుంటారేమో, ఉన్న పలంగా దేవుడు నిన్ను మొత్తడానికి నీ భర్తను ఒక 5 నెలలు మంచం బెడ్డెక్కిచ్చాడు అనుకో, చేపలన్నీ ఏమైతాయి? నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చినవి విలవిలలాడతాయి. వాస్తవానికి ఆహాబు మంచోడే. యెజబేలు చేసిన పనికి మాలిన పనిని బట్టి యెజబేలుతో పాటు ఆహాబు వారి కడుపున పుట్టిన పిల్లలందరూ ఏమయ్యారు? చచ్చిపోయారు. ఏం చేసింది ఆమె? పెదవుల వలని దోషము, ఒక అబద్ధాన్ని పుట్టించింది. నాకు తెలిసిన ఒక చరిత్ర తెలుసు ప్రియులారా. ఒక సంఘములో 3000 మంది విశ్వాసులు ఉండేవారు. 3000 మంది విశ్వాసులు. అమెరికా దేశంలో జరిగిన ఒక సంఘటన. పాస్టర్ గారు ఏ మాత్రం రాజీ పడేవాడు కాదు వాక్యం చెప్పడానికి. మొహమాటం లేకుండా ముఖాలు పగలగొట్టి చెప్పేవాడు వాక్యం, అంటే అలా గద్దించేవాడు.
వీని ఎలాగైనా మనం పాడు చేయాలి, వీని కథ ఎక్కువైపోయింది అని చెప్పి కొంతమంది పురుషులంతా కలిసి ఏం చేశారంటే ఒక స్త్రీని ఏర్పరిచారు, సంఘంలో ఉన్న అమ్మాయిని. ఆ అమ్మాయి ఒకానొక దినాన లేచి, ఈ పాస్టర్ గారు ఇంతగా వాక్యం చెప్తున్నారు, నన్ను పాడు చేశాడు, నేను గర్భవతిని అని చెప్పింది. వాస్తవానికి ఆమె ప్రెగ్నెంటే, కానీ ఆ కారణం ఇతను కాదు. తను తిరిగిన తిరుగులు అలాంటి వ్యక్తిని ఎంచుకున్నారు సంఘస్థులు. వెంటనే నువ్వు సేవ చేయడానికి వీల్లా అని అన్నారు సంఘమంతా. మంచి కన్నా చెడు ఎక్కువగా ప్రాకుతుంది కదండి, ఊరంతా పొక్కిపోయింది. ఇలాంటోడట, 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 ఇలాంటోడట. ఆ వార్త పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. మన మాదిరి ఉన్నీలే, వాడి పాపం వాడే భరించుకుంటారు అన్నాను. ఒక స్త్రీకి అన్యాయం జరిగితే ఇమీడియట్ గా పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది. పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఈ కేసు నిజ నిర్ధారణ ఎంతవరకు నువ్వు సేవకుడిగా ఉండకూడదన్నారు. ఉండనన్నాడు. కుంగిపోయాడు, కుమిలిపోయాడు. కథ కాదండి ఇది. కృంగిపోయాడు, కుమిలిపోయాడు. ఆ స్త్రీని పరీక్ష చేశారు. దాదాపు ఆమె దేహంలో ఉన్నటువంటి రక్తం మొదలుకొని అన్నిటినీ పరీక్ష చేసే పరికరాలు ఉన్నాయి కదండి. ఎన్నో పరీక్షలు ఉన్నాయి, అద్భుతకరమైన పరీక్షలు. అన్ని పరీక్షలు చేశారు. ఇతనికి ఆమెకు ఏ మాత్రం కలయిక లేదు. నిజ నిర్ధారణ జరిగింది. ఈ పరీక్షలు ఇవన్నీ కోర్టులో అన్ని జరిగేసరికి ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు. మొత్తం పైన వచ్చి చెప్పారు, పాస్టర్లో ఏ తప్పు లేదు, ఈయన అతనితో కలిసినట్టు ఏ విధమైన రిపోర్ట్స్ లేవు అని నిర్ధారణ చేశారు. తిరిగి అతను అదే పాస్టర్గా అపాయింట్ చేశారు. కానీ సంఘం చీలిపోయింది, చెదరిపోయింది. దినాలు గడుస్తూ ఉన్నాయి. ఈ పిల్లవాడు 7-8 నెలల వయసు వచ్చేసరికి ఆ స్త్రీకి పుట్టిన ఆమెకు ఒక కుదరని రోగం వచ్చింది. చచ్చిపోయే ముందుగా మందిరంలోనికి వచ్చింది ఆ పాప భీతితో. ఆ రోజు మందిరంలో వాక్యం జరుగుతూ ఉంటే వెనకలొచ్చి గేటు దగ్గర, తలుపు దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంది. వాక్యం అయిపోయి సెలవు తీసుకునే ముందుగా అందరినీ ఆమె అక్కడే నిలబెట్టేసింది. ఆగండి, నేను మాట్లాడాలి అని. అందరూ ఆగారు. ఆయన ఏ పాపము చేయలే. నేను పాపిష్టి పనులు చేసి తెచ్చుకున్న గర్భం ఇది. నా రోగంతో నేను చచ్చిపోతున్నాను. నా మాదిరి అపవిత్రంగా నా బిడ్డ పెరగకోకుండా ఆ పాస్టర్ గారు నా బిడ్డను పెంచేటట్టుగా మీరు ఒప్పియండి. చచ్చిపోయిందండి ఆమె. తర్వాత చచ్చిపోయింది ఆమె. పాస్టర్ గారిని అందరూ క్షమించమని అడిగారు. ఆ బిడ్డను పాస్టర్ గారు సాకి సేవకునిగా చేశాడు. ఒక్క స్త్రీ ఆడే అబద్ధాలు సంసారాలు, బంధాలు, కుటుంబాలు పడగొడతాయి ప్రియులారా. ఈరోజు చాలా మంది తమ భర్తలు తమ చేతుల్లో ఉన్నారు లేని అడిగింది కోరింది చేయాలనుకుంటున్నారు. నేను ఎప్పుడు ఒక మాట అంటానండి, ఈరోజు నీది, రేపటి దినం నీది కాకపోవచ్చు. నీ భర్తను నువ్వు బాధ పెట్టకపోయినా పర్వాలేదు, నీ భర్తను గౌరవించకపోయినా పర్లేదు, బాధ పెట్టమాకు. కొంతమందికి అది కొనిగి ఇది కొనిగి అది తెచ్చి నువ్వేం చేస్తావో తెలియదు. వాళ్ళకుందంటే నాకు కావాలి. ఏం చేస్తాడండి? ఇంటి పోరు ఇంతింత కాదయ్యా అని కుటుంబాలు, సంసారాలు నాశనం అయిపోవడానికి కారణం సగం వరకు స్త్రీలేనండి. తప్పుగా అనుకోమండి, సగమే అన్నాను. అందుకే ఆహాబు, మీరు తర్వాత లేఖనాలు చదివింటారు. ఆహాబు పశ్చాత్తాపడితే దేవుడు అన్నాడు, ఇది నీ కాలంలో కాకోకుండా నువ్వు చచ్చిన తర్వాత జరిగిస్తా అన్నాడు. అందుకే ఆహాబు చచ్చిపోయిన తర్వాత యెజబేలు చచ్చింది. యెజబేలు చావక ముందుగానే తమ బిడ్డల తలలన్నీ కోసుకొచ్చాడు యోహు అనబడే రాజు. పెద్దవుల వలని దోషము ఎలాంటిది? అపాయకరమైన. కొంతమందికి నాలుక పాము నాలుక కన్నా స్పీడ్గా తిరుగుతుంది. కొట్లాడాలన్నా, మాట్లాడాలన్నా
అబద్ధాలు మాట్లాడని నాలుక పాము కన్నా స్పీడ్గా. ఎప్పుడన్నా మీరు చూసారో లేదో, ఒకసారి యూట్యూబ్లో ఆన్ చేసేసి పాము నాలుక ఎలాగాడుతుందో ఒకసారి అట్లా ఆన్ చేయండి. ఎంత స్పీడ్గా తిప్పుతుందో అలాగ తిప్పుతారు కొంతమంది మాట్లాడితే. ఎక్కువ కాలం తిప్పలేవమ్మో, ఎక్కువ కాలం తిప్పలేవు. తిప్పే నిన్ను కొట్టే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అబద్ధాలు. అందుకే యేసు ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగం చేసేటప్పుడు మత్తయి సువార్త చూస్తారా, 5వ అధ్యాయము 37వ వచనాన్ని చూడండి ఏమన్నాడో. నా ప్రియ ప్రభుల వారు తండ్రి అయిన దేవుడి ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, 5వ అధ్యాయం 37వ వచనం, మీ మాట అవునంటే అవును, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని. కాదంటే కాదు అని. ఏమే నేను అన్నానంటే నువ్వు కాదులే అనింది, నేను అట్లా అనుకున్నాలే. నువ్వు మస్తుగా అనుకుంటావమ్మా. నీ పాసిక పారితే ఒకలాగా మాట్లాడతావు, నీ పాసిక పారకపోతే ఒకలాగా మాట్లాడతావు. నీ మాట అవునంటే అవును, కాదంటే వద్దు. అవునా అంతే, కాదా కాదు. ఎందుకు లేనిపోంది? ధనము శాశ్వతమైంది కాదు, మనిషి జీవితం శాశ్వతమైంది కాదు. మనం చేసేది మన పిల్లలకు శాపం కాకూడదు, మనం చేసేది మన కుటుంబాలకు శాపం కాకూడదు, ఊరి కాకూడదు, ఊరి కాకూడదు. అందుకే పెదవుల వలన మాట ఎలాంటిదట? అపాయకరమైన ఉరి. వద్దమ్మా, ఆవేశపడమాకండమ్మా. మీ భర్తలు మంచోళ్ళు అయి ఉండొచ్చు, లేదా సహోదరులారా మీ భార్యలు మంచోళ్ళు అయి ఉండొచ్చు. మీ నోటి వెంట ఎటు పడితే అటు మాట్లాడమాకండి. కవర్ చేసుకుందామని అబద్ధాలు సృష్టించగాకండి. మన దేవుడు సత్యవంతుడు, ఆయన చూస్తూ ఉన్నాడు. జీవము గల దేవుని చేతిలో పడుట ఒకరోజు చాలా కష్టంగా ఉంటుంది. నేను చదివానండి ఆ పుస్తకాన్ని. చదివినప్పుడు 3000 మంది వచ్చి ఆ సంఘానికి పాస్టర్ గారి యొక్క వ్యక్తిత్వం తెలుసుకున్న తర్వాత 5000 మంది అయ్యారు సంఘానికి. 5000 మంది అయ్యారు అదే సంఘానికి. అరే ఇలాంటి ఉత్తమునే మనం అపార్థం చేసుకుంది అని. కానీ అబద్ధము సృష్టించిన ఆ స్త్రీ మాత్రం ఏమైంది? చచ్చిపోయింది. సృష్టించిన వ్యక్తులందరూ బయటకు వెళ్ళిపోయారు. అబద్ధం చాలా కుటుంబాలను నాశనం చేస్తుందండి. అబద్ధం భార్యాభర్తల బంధాలను నాశనం చేస్తుంది. అబద్ధం అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ఉన్న బంధాన్ని దూరం చేస్తుంది. అబద్ధం ప్రేమ ఆప్యాయతలను ఏం చేస్తాయి? దూరం చేస్తాయి. మూడవది ఊరి ఏంటో చూద్దామా? మీ హృదయం లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 34 వచ్చిన నాన్న, హృదయములు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందువలన ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. చాలా ఆత్మీయతలో మందత్వం ఉరి. ఏమా ప్రార్థనకు రాలే? పుట్టెంటికలుంటే వాటికి పోయినా అన్న. ఎందుకు? ఈమె ఇంట్లో అన్నం వండాల్సిన పని ఉండదు ఈరోజు. ఆడవాళ్ళు ఏందో కోసి పెడతారు, ఆడేదో వాళ్ళు తాలింపు వేసి పెడతారు కాబట్టి చర్చ ఏముంది బా, పోతే పోకపోతే ఏమైంది? ఆ ఇంట్లో పోకులు కలగాల, ఆ ఉద్యోగానికి పోతే 500 వస్తాయి. ఆత్మీయతలో మందత్వం ఉరి. దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకపోతే, దేవునిలో ఆత్మీయతలో కొనసాగకపోతే ఊరి ప్రియులారా. ప్రార్థనను ఎప్పుడు తిండి కోసమో పని కోసమో డబ్బు కోసమో కాదు. వదిలేయి. ఒక 2 గంటలు నాకు కావాలి అంతే. మళ్ళీ వస్తానండి నేను డ్యూటీకి, కానీ అక్కడ 2 గంటలు కావాలి. నీ దేవుని కొరకు నువ్వు ఒక్కటి వదిలిపెడితే నీకోసం ఆయన 10 ఇస్తాడు ప్రియులారా. ఆయన కొరకు నువ్వు త్యాగం చేస్తే విడిచిపెడతాడు ఆయన? అబ్రహాము తన కొడుకును త్యాగం చేయడానికి వచ్చాడు. తీసేసుకున్నాడు ఆ కొడుకును? అవునులేండి, తీసేసుకున్నాడు. నరుకు అబ్రహాము, నరికి వధించేసి ముక్కలు ముక్కలు చేసి నీ కొడుకును కాల్చే అన్నాడు. అతని స్థిరమైన బుద్ధిని చూసి అబ్రహాముకు కొడుకు ఒక్కడే, ఇస్సాకు.
నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తానన్నాడు. అబ్రహాముకు కొడుకు ఇస్సాకు ఒక్కడే. ఇస్సాకు కొడుకులు ఇద్దరు, ఏశావు యాకోబు. యాకోబు కొడుకులు 11 మంది. వారి సంతానము 6 లక్షల కాలుబలం. మూల పురుషుడెవరు చెప్పండి? మూల పురుషుడెవరు? అబ్రహాము. దేవుడు మాట చెప్పితే ఆకాశం భూమి గతించినా గతించవచ్చు, కానీ పొల్లు కూడా పక్కకు పోదు ప్రియులారా. ఆయన మాట కోసం నువ్వు నిలబడితే, ఎక్కడైతే నువ్వు తల దించుకుంటావో నీ దేవుడు అక్కడే నువ్వు తల నిలబెట్టేవాడు. మూడవది ఉరి ఏంటో తెలుసా? ఆత్మీయతలో నిర్లక్ష్యం. ఆయన మస్తుకు చెప్తాడబ్బా, మనం పోకపోతే ఆయన 50,000 అడ్వాన్స్ ఇచ్చినాడు, నెలకింత పట్టిస్తామన్నాడు. అవును, రేపొద్దున్న నువ్వు మంచాన పడి చచ్చేటప్పుడు ఆ 50,000 ఇచ్చిన ఆయన మళ్ళా 50 లక్షలు ఇచ్చి నిన్ను లేపుతాడమ్మా పైకి మంచం మీద నుంచి. నీ బిడ్డల పెళ్లిళ్ళు చేస్తాడమ్మా ఆయన వచ్చి. నీ కుటుంబాన్ని నిలబడతారమ్మా ఆయన వచ్చి. అలాంటి ఆయనలు, అలాంటి అమ్మలంతా కరోనాలో చచ్చిపోయినప్పుడు ఏమయ్యారో? మరి ఏమయ్యారో? చచ్చిపోయారే చాలా మంది. అప్పుడు ఏమయ్యారు? భర్త ఆ పక్క ఇంట్లో ఉంటే భార్య ఈ పక్క ఇంట్లో ఉంది. నాకు తెలిసిన కుటుంబం అనంతపురంలో ఉంది. మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం అనుకున్న భర్త ఆ పక్కన ఉంటే భార్య ఈ పక్క ఒలకట్టెకు గంటె కట్టి సాంబార్ చేసి కిటికీలోంచి పోస్తుంది ఆ పక్కకు. ఏమ్మా, డైనింగ్ టేబుల్ ఉంది, ఎదురెదురుగా కూర్చోవచ్చు, బాగా చెప్తావన్నా. కరోనా వచ్చింది ఆయనకు, పోతే తనుపోయాడు. పిల్లలు నాదర పిల్లలంట. మరి ఏంటి ప్రేమ? ఇష్టపడి చేసుకున్నానన్నావు. అవు చేసుకున్నాను నిజమే, ఇద్దరం ఒకేసారి చేస్తే పిల్లోళ్ళు. అదండి లోకం. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు చూడు, ఊరి నుంచి తప్పించేవాడు, నిన్ను ఊరి నుంచి తప్పించేవాడు. అందుకే చేయకూడని వ్యక్తులతో సహవాసం ఊరి, పెదవుల వలన దోషం ఊరి, ఆత్మీయతలో నిర్లక్ష్యం ఊరి. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం 6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.